భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య కుదురుకున్న భారీ వాణిజ్య ఒప్పందం అమలుకు ముందే కీలక దిశలో చిక్కుకుంది. ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే FTA పై రెండు దేశాలు గత కొన్ని నెలలుగా చర్చ జరుపుకుంటున్నాయి. అయితే ఒప్పందం అమలుకు దగ్గర పడుతున్న సమయంలో కొన్ని కీలక అంశాలపై ఇంకా విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా దిగుమతి సుంకాలు, మద్యం ఉత్పత్తులు, ఆటోమొబైల్ రంగం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ యాక్సెస్ వంటి అంశాలు ప్రస్తుతం ప్రధాన స్టికింగ్ పాయింట్స్ గా మారాయి. బ్రిటన్ ప్రభుత్వం తమ దేశానికి చెందిన విస్కీ కార్లపై భారత్ దిగుమతి పన్నులను తగ్గించాలని కోరుతుంది. మరోవైపు భారత ప్రభుత్వం మాత్రం దేశీయ పరిశ్రమలకు నష్టం కలగకుండా జాగ్రత్త వ్యవహరిస్తుంది. అలాగే భారతీయ నిపుణులు, విద్యార్థులు, IT ఉద్యోగాలకు యూకేలో మరింత సులభమైన వీసా అవకాశాలు కల్పించాలన్న డిమాండ్పై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే రెండు దేశాల మధ్య వాణిజ్యం భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే భారత్ యూకే మధ్య వాణిజ్య విలువ బిలియన్ల డాలర్ల స్థాయిలో ఉంది. FTA అమల్లోకి వస్తే టెక్స్టైల్స్, ఫార్మా, IT, ఆటోమొబైల్ రంగాలకు పెద్ద ఊతం లభించే అవకాశం ఉంది. అయితే చివరి నిమిషాల్లో వచ్చిన ఈ విభేదాలు ఒప్పందం అమలును కొంత ఆలస్యం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇరు దేశాల అధికారులు త్వరలోనే మరోసారి సమావేశమై పెండింగ్ అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.